పెళ్లిళ్ల పేరుతో వృద్ధులను టార్గెట్ చేస్తున్న ఇద్దరు కిలాడి లేడీలను అరెస్టు చేశారు సికింద్రాబాద్ పోలీసులు. మ్యారేజ్ బ్యూరో యాడ్స్ వేయించి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడిని చీట్ చేశారు. దిల్సుఖ్ నగర్ కు చెందిన ఓ మహిళను వృద్ధుడికి చూపించారు కిలాడి లేడీలు. ఆమె నచ్చడంతో అతని చేత షాపింగ్ చేయించి 1,77,000 రూపాయల బిల్లు కట్టించి పరారయ్యారు మహిళలు. మోసపోయామని గ్రహించి మహాంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసుకుని ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో ఒకరు ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన తాయారమ్మ, మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతిగా గుర్తించారు. కొండయ్య ఖమ్మం జిల్లా వాసి. అతనికి 80 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళ వయసులో భార్య చనిపోయింది. ఆయన వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. 1 ఇయర్ కింద పేపర్లో పెళ్లి ప్రకటన ఒకటి వచ్చింది. 60 ఏళ్ళ వృద్ధులకు వివాహం చేసుకుంటాము, ఉద్యోగస్తులు అయి ఉంటే అట్లా అని చెప్పి ఒక ప్రకటన రావడంతో ఆ ప్రకటన బేస్ చేసుకొని ఈ చిన్నకొండయ్య వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. చిన్నకొండయ్య ఫోన్ చేస్తే వాళ్ళ వివరాలు తాయారమ్మ ఎలియా సరస్వతి చైతన్యపూర్లో ఉంటుంది, కొన్నాళ్ళు పీడిఎన్టీ కాలనీలో ఉండేది. అదే సందర్భంలో ఖమ్మానికి చెందినటువంటి కూనపరెడ్డి స్వాతి అని చెప్పి కూడా పరిచయం అయినారు. వాళ్ళిద్దరు కలిసి ఒక మ్యారేజ్ బ్యూరో అని చెప్పి ఓపెన్ చేసి ఈ ఎవరైతే భార్య లేని వాళ్ళు ఉంటారో వృద్ధులను చూసి, ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ ఇటువంటి వాళ్ళని చూసి పేపర్ ప్రకటన ఆధారంగా వాళ్ళకి ఫోన్ చేసి మా దగ్గర మీకు సరిపోని సంబంధం ఉన్నదని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఒకసారి 2 సార్లు ఇట్లా ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళని హైదరాబాద్ పిలిపించి హైదరాబాద్లో పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పెళ్లి చేసుకోవాలంటే బట్టలు కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి అవి అని చెప్పి వాళ్ళతోటి షాపింగ్ చేపించేసి బట్టలు గట్ట కొనిపించేసి బంగారం గట్ట తీసుకున్న తర్వాత రేపు పెళ్లి పెట్టుకుందాము, రేపు పెళ్లి కాడికి పలానా చోట పెళ్లి చేసుకుందాము, అక్కడికి మేము వస్తాం, మాతోటి మీరు రండి, మీ వాళ్ళు ఊళ్ళో ఒక ప్లేస్ చెప్తారు, గుడి కానీ ఏదన్నా మ్యారేజ్ చేసుకునే ప్లేస్. వీళ్ళు చెప్పిన తర్వాత ఇద్దరు కూడా ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఫోన్ పనిచేయదు. ఇతను ఎవరైతే ఈ చిన్నకొండయ్య ఉన్నాడో అతను కూడా ఆ విధంగా మరుసటి రోజు పెళ్లి పెట్టుకున్నాం కదా, పెళ్లి కాడికి రావాలి కదా, వాళ్ళు రాలేదు ఏందని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్లు ఉన్నాయి. ఆ తర్వాత అతను వాళ్ళకు షాపింగ్ చేపించినటువంటి బట్టలు కానీ గోల్డ్ కానీ తప్పు జరిగిందని చెప్పి గ్రహించి అతను మహాంకాళి పోలీస్ స్టేషన్లో పోయిన సంవత్సరం అక్టోబర్లో ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్స్ని ట్రేస్ చేస్తే అన్నీ కూడా ఫేక్ అడ్రస్లు, తర్వాత వేరు పర్సన్స్ పేరు మీద వాళ్ళు సిమ్ కార్డ్స్ తీసుకొని రకరకాల అడ్రస్లతోటి వాళ్ళు ఏదే కానీ నేరస్తులు నేరానికి 1 సారి 2 సార్లు మాత్రమే వాడి ఆ ఫోన్ సిమ్లను మార్చేవాళ్ళు. ఆ విధంగా ఉన్న తర్వాత ఎవరైతే ఈ లేడీ ఉన్నదో ఫ్రీక్వెంట్ కాల్స్ ఆధారంగా ట్రేస్ చేసి తర్వాత వీళ్ళు డబ్బులు దిల్సుఖ్ నగర్లోని ఒక మీ సేవా సెంటర్లో డ్రా చేసేవాళ్ళు. ఆ మీ సేవా సెంటర్ అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫొటోస్ బేస్ చేసుకొని మేము మా ఎస్ఐ జాన్ చాకచక్యంగా విచారించి ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని పట్టుకొని వచ్చి అరెస్ట్